హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విజయ్ మేకవర్. నేనైతే ఇవాళ పిఎంయూ క్లాస్కి వెళ్తున్నాను. నేను వెళ్ళే టైంకి మా మామయ్య మా బాబు ఇద్దరు కలిసి క్రికెట్ బాల్ అయితే ఆడుతున్నారు. నన్ను డ్రాప్ చేయడానికి మా హస్బెండ్ అయితే రెడీ అయిపోయారు. పద వెళ్దాం, పిఎంయూ క్లాస్ అంటే ఏంటి తెలుసుకుందాం. ఇవాళ క్లాస్ వచ్చేసి దిల్షుఖ్నగర్ దగ్గర చైతన్యపురిలో పాపడమ్స్ హోటల్లో అయితే కండక్ట్ చేశారు. లక్ష్మి అనుపమ మేడం వాళ్ళైతే. నేను ఇన్స్టాగ్రామ్ చూసి అప్రోచ్ అయ్యాను, సీట్ అయితే బ్లాక్ చేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ మొత్తం పర్మనెంట్ మేకప్పే ఉంటుందండి, నెక్స్ట్ లైఫ్ మొత్తము. తను మేడం వస్తుందంటే మాకు ఫ్లవర్స్ ఇచ్చారు వెల్కమ్ చేయడానికి. మేమైతే వెల్కమ్ చేశాను. నేనైతే తినని ఇంటర్ డిగ్రీ ఆ స్టేజ్లో అయితే టీవీలో చూసేదాన్ని. మేకప్ క్లాసెస్ అనేది చెప్పేది టీవీలో 1 అవర్ అట్లా. ఇప్పుడు నేనైతే తనని డైరెక్ట్ చూశాను, కానీ చాలా బాగా మాట్లాడారు, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా బాగా అసలు ఇవాళ క్లాస్ అంటే ఏంటి, పర్మనెంట్ మేకప్ అంటే ఏంటి, పర్మనెంట్ ఐబ్రోస్ అంటే ఏంటి, స్కాల్ఫ్ ఎలా క్లియర్ చేయాలి, డాండ్రఫ్ ఎలా క్లియర్ చేయాలి, ఇవన్నీ కొరియన్కి సంబంధించిన కొన్ని టిప్స్, కొన్ని క్లాసెస్ అసలు ఎందుకు నేర్చుకోవాలి అనేది మాత్రం తను క్లియర్గా చాలా చెప్పారు. అసలు దీని గురించి ఏం తెలుసుకోకుండా అయితే వెళ్ళలేం కదా. ఇక్కడ సార్ కూడా పర్మనెంట్ ఐబ్రోస్ చేయించుకున్నారంట. చూడండి, తనకు అసలు చేయించుకున్నట్టే లేదు, కానీ మేడమే చేశారంట. ఎంత బాగుందో. ఇక్కడ మనకు మోడల్కి అయితే మేడం ఎలా చేయాలో చూపిస్తున్నారు. ఆల్రెడీ తినకి 2 సెక్షన్స్ అయిపోయాయంట, ఇది 3rd సెక్షన్. నేను ఒకసారి డైరెక్ట్ వచ్చి స్టేజ్ మీద వచ్చి మీరు డైరెక్ట్ చూడండి, ఎలాగో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, అడగండి అని మేడం చెప్పారు. నేనైతే స్టేజ్ మీదకి వెళ్ళి కొన్ని డౌట్స్ అయితే అడిగేశాను. నీడిల్ స్కిన్లోకి వెళ్తుంది, కానీ మీరు అది ఎంత జాగ్రత్తగా పైన వేసారు అనే దాన్ని బట్టి ఉంటుంది. మీరు ఎడ్జ్ వచ్చేసి పౌడర్ లాగా చేశారు, స్ట్రోక్స్ లాగా అనమాట. ఇది థిక్, ఇది లైట్, ఇక్కడ స్ట్రోక్ అట్లా వేస్తుంది. అప్పుడు ఏంటంటే తర్వాత న్యాచురల్ ఉంటుంది, ఓవర్ లేకుండా. అంటే ఎడ్జ్ వరకు మనము స్ట్రోక్స్ ఇవ్వద్దా మ్యామ్? అదొక టెక్నిక్ అన్నమాట. ఇప్పుడు మీకు తొందరగా అయ్యే టెక్నిక్. 2 అవర్స్ పడుతుంది స్ట్రోకింగ్ అంటే, 2-3 అవర్స్. ఇప్పుడు వీటిని ఓమ్బ్రా ఐబ్రోస్ కాంబినేషన్ అనొచ్చు కూడా, ఎందుకంటే ఫ్రంట్ స్ట్రోకింగ్. అవునవును. చూసారు కదా, నేను స్టేజ్ మీదకి అయితే నాకు ఉన్న డౌట్స్ అన్నీ నేనైతే అడిగేశానండి. తనకి ఆల్రెడీ 2 సెక్షన్స్ అయిపోయాయి. మొత్తం అయిపోయాక ఈ పిక్చర్లో ఉన్నట్టు వచ్చేస్తుంది. ఇది అనేది 1 వీక్ తర్వాత ఇంకా పలుచాగా అయిపోతుందంట. మాకు నెక్స్ట్ క్లాస్ వచ్చేసి కొరియన్ స్కాల్ప్ థెరపీ ట్రీట్మెంట్ అయితే నేర్పించారు. మన పార్లర్లలో ఎక్కువ డాండ్రఫ్ ఉన్న వాళ్ళు, హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ చేయండి అని మనకు క్లయింట్స్ అయితే అడుగుతారు కదండి. మనమైతే ట్రీట్ చేయొచ్చు ఈజీగా. మన పార్లర్లో ఒక హైడ్రా ఫేషియల్ మిషన్ అనేది ప్రతి పార్లర్లో ఇప్పుడు అందరి దగ్గర ఉంటుంది. ఆ హైడ్రా ఫేషియల్ మిషన్తోనే మనకు ఈ స్కాల్ప్ అనేది, హెయిర్ ఫాల్ అనేది, డాండ్రఫ్ అనేది ఎలా క్లియర్ చేయాలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏం లేదండి, చాలా ఒక 5 మెథడ్స్ తోటి మనమైతే క్లియర్ చేసేయచ్చు. మన దగ్గర ఆక్వా ప్రాబ్ అనే టూల్ ఉంటుంది కదా హైడ్రా ఫేషియల్ మిషన్లో, ఫస్ట్ టూల్. ఆ ప్రాబ్ అనేది కిస్సింగ్ మోషన్లో మనము ఏమంటారు S2 సొల్యూషన్ని ఆన్ చేసుకొని మనం స్కాల్ప్ మొత్తము ఇట్లా ప్రాబ్స్ అట్లా స్ట్రోక్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. అలా తర్వాత నెక్స్ట్ మన దగ్గర అల్ట్రాసోనిక్ షోవెల్ ఉంటుంది కదా, మేడం చూపిస్తున్నారు చూడండి. ఆ షోవెల్ తోటి మనం మంచిగా స్క్రబ్ లాగా మొత్తం ఇలా డాండ్రఫ్ మొత్తం ఇలా క్లియర్ చేసుకుంటూ మనము టిష్యూతో అయితే క్లియర్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ 3rd స్టెప్ వచ్చేసి హెయిర్ వాష్ చేశారు. తర్వాత బ్లాస్ట్ డ్రై అంటే ఏంటంటే మొత్తం హెయిర్ మొత్తం డ్రై చేసిన తర్వాత మాకైతే హెయిర్ గ్రోత్ సీరం అయితే చెప్పారు. ఒక 2.5 అంత తీసుకొని తీసుకొని ఇంజెక్షన్లో ఇంజెక్ట్ చేసుకొని ఇట్లా స్కాల్ప్ మొత్తం 1 డ్రాప్ చేసేసి డెర్మా రోలింగ్ తోటి మసాజ్ చేయమన్నారు. తర్వాత లాస్ట్ ఇలా మొత్తం మసాజ్ అంతా హెయిర్ అంతా మసాజ్ చేసిన తర్వాత లేజర్ హెల్మెట్ అని ఉంటుంది. మనకు హైడ్రా ఫేషియల్లో ఫేస్ మాస్క్ ఎలా లైటింగ్ది ఉంటుందో అలానే హెయిర్కి కూడా హెల్మెట్ లాగా ఉంటుంది లేజర్ది. అది క్యాప్ అయితే పెట్టేశారు. దీనివల్ల ఒక 20 డేస్కి ఒకసారి ఇలా ట్రీట్మెంట్ చేయమన్నారు. హెయిర్ డాండ్రఫ్ మొత్తం పోతుంది. హెయిర్ ఫాల్ హెవీగా ఉన్న బాల్ హెడ్ వస్తుంది కదా, ఇప్పుడు చాలామంది బట్టతల స్టార్ట్ అయిన వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ చేస్తే చాలా మటుకు అయితే తగ్గిపోతుందని అయితే చెప్పారు. చాలా క్లియర్గా అయితే బాగా చెప్పారండి, నాకైతే నచ్చింది. నెక్స్ట్ జనరేషన్ మొత్తం ఇదే ఉంటుంది, పిఎంయూ పక్కా నేర్చుకోవాలి. నేనైతే 1 డే సెమినార్లోనే చాలా నేర్చుకున్నా. నాకైతే టైం దొరికితే నేను మొత్తం పిఎంయూ మొత్తం కంప్లీట్ చేస్తాను. థ్యాంక్ యూ మ్యామ్, బాయ్ అండి.